హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ 3 రాసులు చాలా ప్రత్యేకమైనవి. ఆ రాసులు ఏంటో వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక టాపిక్లో వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతరుల వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం సాధ్యపడుతుందని మనకు తెలుసు. అదేవిధంగా మన గురించి కూడా ఇతరులకు ఒక అవగాహన వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకు, ఒక్కోసారి మీ ఆలోచన విధానం చూసి మీరు తులారాశ, కన్యరాశ అని అడిగే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అలా అంచనా వేయగలిగేలా జ్యోతిష్య శాస్త్రం మనకు తోడ్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రాశి చక్రాలకు సంబంధించిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తెలియకుండానే విధేయతను ప్రదర్శిస్తూ ఉంటారు. నిజానికి అంత నిబద్ధత వారిలో నిజ జీవితంలో ఉండదు. ఒక్కోసారి వీరు మాట్లాడే విషయంలో వెక్కిరింపు ధోరణి ప్రదర్శించడం, దాడి చేయనట్లు వ్యవహరించడం చేస్తూ ఉంటారు. మరి ఆ రాశులు ఎవరు తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి. వీరు ఎక్కువగా ఆత్మరక్షణ ధోరణిని కనపరుస్తూ ఉంటారు. తమను తాము కాపాడుకోవడానికి విధేయతను సైతం నటిస్తారు. వీళ్ళు ప్రపంచమంతా అలాగే ఎవరికి వారు ఆత్మరక్షణ ధోరణి కలవారన్నట్లుగా భావిస్తుంటారు. వాగ్వాదాలకు దిగడం, చిన్న విషయాలను పెద్దగా చేయడం, గొడవలు పడడం జరుగుతూ ఉంటాయి. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలను కూడా పెద్దవిగా చేసుకొని అవి తీవ్రమవుతున్న పక్షంలో తప్పించుకునే ధోరణి కూడా కనపరుస్తూ ఉంటారు. వీరు వ్యక్తిగతంగా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ గొడవల్లో మాత్రం లక్షణాలు ఆత్మరక్షణ ధోరణి కనిపించేలా చేస్తుంటాయి. ఒక్కోసారి ఈ గొడవలు శాశ్వతంగా సంబంధాలు చెక్కుపెట్టేలా పరిణమిస్తూ ఉంటాయి. ఇక రెండో రాశి ధనుసు. వీరు ఎక్కువగా ఆలోచించకుండానే మాట్లాడే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా మాటలు తడబడడం, జనుల దృష్టిలో చిన్న చూపుకి గురవడం, ఒక్కోసారి సంబంధాలు సైతం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేయడం జరుగుతాయి. వీరు ఏదైనా విషయం మాట్లాడేందుకు వేగవంతమైన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఇతరుల ఆలోచనలు ప్రాధాన్యత పెద్దగా ఇవ్వరు. తద్వారా అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా వీరు ఏదైనా సంబంధంలో ఉన్నప్పుడు భాగస్వామిని అర్థం చేసుకున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా ఆలోచన లేకుండా మాట్లాడే విధానం భాగస్వాముల మధ్య దూరానికి కూడా కారణమవుతుంది. ఇక మూడవ రాశి మకర రాశి. వీరు ఎదుటివారి ఆలోచనలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. ఎక్కువగా వారు మాట్లాడుతున్నప్పుడే మాటలకు అడ్డపడడం వీరికి అలవాటుగా ఉంటుంది. ఏదైనా ఒక సంబంధంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా సంబంధాలు నాశనం అవుతూ ఉంటాయి. క్రమంగా అర్థం చేసుకునే గుణాలు మరియు భావ వ్యక్తీకరణ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా తమ భావాలకు కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కోవడం పరిపాటిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం, నా సొంతంగా నేను చెప్పడం లేదు. సో ఇది జ్యోతిష శాస్త్రంలో ఈ 3 రాశుల గురించి ఇంత నిగూఢంగా దాగి ఉన్న రహస్యాన్ని, లేదంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పబడుతున్న వీడియో. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరిని నొప్పించడానికైతే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.